బ్యాక్ టు ద వీడియో ఎలా ఉన్నారు అందరూ మస్తు జబర్దస్త్. సో వచ్చేసి ఈరోజు సండే అంటే ఇంకా మనము ఊపు ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా నాకు సండే వీక్ ఆఫ్ దొరకలేదు ఇన్ని రోజులు. సో ఇప్పుడు వీక్ ఆఫ్ దొరికింది. అండ్ ఈరోజు వచ్చేసి మనము మంచి రైడ్ కొడతాము. అండ్ వాడు మా ఫ్రెండ్ అభి ఉన్నాడు కదా ఎం పెట్టుకొని, సో వాడు కూడా వస్తున్నాడు. వాడు నేను రైడ్ కొడతాము, ఎట్లుంటుంది నైట్ వ్యూ అంతా చూస్తాము. అండ్ ఒకసారి మనకు వల్ల సెట్ అయితే పబ్ సైడ్ వెళ్తాము. పబ్ ఎట్లుంటుంది ఏం పరిస్థితి అంతా కవర్ చేస్తాము సరేనా. సో లెట్స్ గో. ఇంకా మనము డైరెక్ట్ బండి అయితే వార్మప్ అవుతుంది. ఐ మీన్ కోల్డ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది అయిపోయిందంటే ఇంకా ఫటాఫట్ వెళ్తాం. మనము వెళ్ళేసి ఇంకా చూస్తాం ఏం పరిస్థితి ఎట్లా అనేది చూసేసి ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో గైస్ ఫైనలీ మోటో బ్లాగ్ వీడియో అయితే వచ్చాను మనము. అండ్ ఇంకా వెళ్తాము. వెళ్ళేసి ఇంకా వాడికి మా ఫ్రెండ్కి చెప్పినా వచ్చేయమని చెప్పేసి వాడు కూడా వస్తాడు. సగం దారిలో వాడు నేను కలుస్తాము. వెళ్ళి చూస్తాము ఎట్లా ఏం పరిస్థితి అనేది. పెట్రోల్ అయితే చాలా తక్కువ ఉంది. ఫస్ట్ పెట్రోల్ పట్టాలా. పెట్రోల్ పడామంటే ఏం ప్రాబ్లం ఉండదు. పెట్రోల్ లేకుండానే ఇప్పుడు దీంట్లో ఉంది పెట్రోల్ అంటే 1 లీటర్ 1.5 లీటర్ పైన ఉంటుంది. కానీ బ్లింక్ అవుతా ఉంటుంది. 2 లీటర్స్ ఉండాలా దీంట్లో. సో వాడికి వచ్చేసి నేను మార్చల్లిలో బిర్యానీ జోన్ ఉంది. బిర్యానీ జోన్ దగ్గరికి అయితే వచ్చామని చెప్పిన అప్పుడు వాడికి నేను చాలా స్లోగా వెళ్తాను. సండే చూడండి అందరూ ఆఫీస్కి లేకుండా దిగుదిగా అని ఉంటారు. ఒక్కొక్కడు అమ్మాయిని వేసుకొని మనమే అమ్మాయి లేకుండా గతి లేకుండా తిరుగుతుంది. అమ్మాయి లేకుండా తిరిగేది. Few moments later. వైజర్ నాకేదో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. మెయిన్ ఏమంటే దీనిపైన చిన్న చిన్న స్క్రాచెస్ పడినాయి. నా తమ్ముడు పెట్టుకున్నాడు హెల్మెట్ ఇది. సో కొంచెం కరెక్ట్గా కేర్ చేయని దానివల్ల స్క్రాచెస్ పడిపోయినాయి. అండ్ ముందర ఏదైనా బండి వచ్చింది అనుకోండి అది చాలా రిఫ్లెక్ట్ అవుతుంది, కంటికే కొడుతుంది. ఇంకో విషయం ఏమంటే మనకి వైజర్ లేకుండా తోలాలంటే చాలా ఇబ్బంది. అలవాటు అయిపోయింది వైజర్ వేసుకొని తోలి. సో ఇంకా గాలి మొహానికి కొట్టిందంటే అది కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతాను. వచ్చాడు మావాడు. ఇంకా ఫస్ట్ పెట్రోల్ పట్టుకుంటాం మనము. పెట్రోల్ పట్టుకునేసి ఇంకా అప్పుడు వెళ్తాము. కోరమంగళ వెళ్తామని ఫిక్స్ అయినాం గైస్. కోరమంగళకి అయితే వెళ్ళేదే. ఇంకా వెళ్ళి చూస్తాము వ్యూ ఎట్లుంటుంది. జిగజిగా అని ఉంటుంది ఆడ. కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అట్లనేసి. సో వెళ్తాము, వెళ్ళి చూస్తాము పప్పులు కలర్లు. ఐ మీన్ నేను చెప్తా ఉండేది అయితే లైట్స్ గురించి. ఏదో నెగిటివ్గా తీసుకోవద్దండి. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. వినాయక చవితి స్టార్ట్ అయిపోతుంది. అందరూ వినాయకుడు వచ్చి వెళ్తున్నారు. సో ఫైనల్లీ పెట్రోల్ అయితే పట్టుకుంటాం. ఇంకా పెట్రోల్ పట్టుకుని వేసినామంటే దిబిడే ఉంది. ఏం నేను లేదనుకున్నా. ఆరామ్గా ఒక 1.5 లీటర్ ఉంది ఇంకా దీంట్లో. నేను ఒక్కడే వెళ్ళింటే బుక్కొని వెళ్ళిపోయింటాను. ఇంకా మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం చూసారా వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం రోడ్డు మిస్ అయితే కూడా మళ్ళీ వెయిట్ చేయాలా. అదంతా పంచాయతీ ఎందుకు అనేసి ఇద్దరు కలిసి వెళ్తాం అనేది వెయిట్ చేసుకోనా. లేదంటే మనము ఇంకా కర్రని వెళ్ళిపోయింటాను నేను. ఏం పర్లేదు, మెల్లిగానే వెళ్తాము, కలిసి వెళ్తాము. సో గైస్ ఈ కారు చూస్తున్నారు కదా, ట్యాక్సీ ఇది. యాక్చువల్గా నేను రీల్స్లో చూసాను ఈ కారు. ఇప్పుడు చూస్తానా అమ్మా ట్యాక్సీ బ్రో. అది అంటే ఆ ప్యాషన్ అనేది ఉండాలి. వాడు ఏం తోలుతాము ఏమనేది కాదు. ప్యాషన్ ఉందంటే ఇంకా ఏదైనా చేయగలరు. చూడండి ప్రొఫెషన్ వచ్చేసి డ్రైవరు. మోడిఫికేషన్ అనేది ఒక ప్యాషన్. దానికి కొంచెం అలై వీల్స్ చేసుకున్నాడు, బాడీ కిట్ మార్చినాడు, స్పాయిలర్ ఉంది వెనకాల, ఎగ్జాస్ట్ ఉందనుకుంటాను ఆ బండికి, వాల్వోట్రానిక్. సో అట్లనమాట. సో గైస్ ఇంకా
వచ్చాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఒక్కొక్కటి పబ్బులు, రెస్టారెంట్లు, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా కలర్ చూసినారు కదా, ఆరెంజ్, గ్రీన్, జెండా పండగ అట్లా కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్. మప్లే రెస్టారెంట్. ఈ బిఎండబ్ల్యూలో జీటీ ఇది వెనకాల స్పాయిలర్ లేదు కదా, కానీ ఆటోమేటిక్గా అది స్పాయిలర్ అనేది లేస్తుంది ఎట్లేస్తారు స్పోర్ట్స్ మోడ్ ఆన్ అయితే. సో మెయిన్ ఇక్కడ నుంచి షూరు. లోపల ఇంకా పిల్ల అని అంటారు అంటే బండి ఆడబెట్టేది అర్థం కాలేదు. పార్కింగ్ దొరికితే పర్లేదు, పార్కింగ్ లేకుండా ఎట్లా పెట్టేది. ఉంటుంది. చూడండి అందరూ ఇంకా వీకెండ్ కదా, అందరూ ఈడే ఉంటారు. చాలా మంది ఈడే ఉంటారు. మెయిన్ స్ట్రీట్ ఇది. అండ్ మీరు చూసింటారు డ్రంక్ అండ్ డాడీ అని చెప్పేసి. డ్రంక్ అండ్ డాడీ అనేది పబ్ ఇది, చాలా ఫేమస్. ముందు అడ్రస్ చెప్పరా. వెళ్తాం రా. వావ్. కలర్ ఉందా? ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. Once more. अरे सुधरो रे अभी तो. తగిలింది కింద. రూమ్కి పోతున్నాను. నేను ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతా నా రూమ్కే. బై.
అంతే గాయస్, వీడియో చూసినారు కదా, మొత్తం ఇటు ఉన్నింది. సో నెక్స్ట్ లెవెల్ ఉన్నింది. వాడు ఆ పక్క వేరే రోడ్లో వెళ్ళిపోయినాడు, ఇంకా మనం అయితే స్ట్రైట్ వచ్చేసినాం అనమాట. సో వీడియో అయితే ఇంతే. సో మనం బండి నీట్గా తోలినాము. మీరు కూడా ఒకవేళ ఇట్లా వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి తోలేస్తామంటే బ్రో, మనకి ఇప్పుడు మేము ఇంత మాత్రం తోలుతామంటే ఇంజిన్ బ్రేకింగ్, టోటల్ కంట్రోల్ ఇదంతా మనకు కొన్ని తెలుసు కాబట్టి, ఇంకా బ్రేకింగ్, ఇంజిన్ బ్రేకింగ్ అది రెండు కలిపి అట్లా బండిని కంట్రోల్ చేయడం అనేది మా వల్ల అవుతుంది. సో మీరు కూడా ఏం చేయండి అంటే మెల్లిగా నేర్చుకోండి తోలండి, అంతేగాని ఊరికి ఇన్స్పైర్ అయిపోయేసి సో ఇట్లంతా మీరు చేయొద్దండి. అర్థమవుతుంది కదా. ఎంజాయ్ చేయండి వీడియో చూసినారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సీ యు సూన్.